వయనాడులో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన, బెయిలీ వంతెనపై నడక, బాధిత విద్యార్థుల్ని చూసి చలించిన ప్రధాని. వయనాడు జిల్లాలో కొండచర్యలు విరిగిపడిన ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పర్యటించారు. ప్రధాని మోదీ వెంట కేరళ సీఎం పినరయి విజయన్, కేంద్ర మంత్రి సురేష్ గోపి ఉన్నారు. పునరావాస కేంద్రంలో తలదాచుకున్న బాధితులను పరామర్శించారు. ప్రధాని మోదీ కాల్పేటలో అడుగడిగిన తర్వాత జీవీహెచ్ఎస్ స్కూల్లో తలదాచుకున్న బాధితులను కలుసుకున్నారు. వారిని చూసిన ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఘటనలో ఎంతమంది పిల్లలు చనిపోయారని ఉద్వేగపూరిత గొంతుతో అడిగారు. కొండచర్యలు విరిగిపడిన ఘటనలో ఈ స్కూల్ భవనం కూడా కూలిపోయింది. దెబ్బతిన్న పాఠశాల భవంతిని, అక్కడున్న వారిని చూసి చలించిపోయారు. బాధితుల పునరావాసం గురించి అడిగి తెలుసుకున్నారు. కొండచర్యలు విరిగిపడిన సమయంలో జీవీహెచ్ఎస్ వెల్లర్మల స్కూల్లో 582 మంది విద్యార్థులు ఉండగా అందులో 37 మంది విద్యార్థులు గల్లంతైనట్లు తెలుస్తుంది. ఈ పాఠశాలలో ప్రధాని మోదీ 15 నిమిషాల పాటు ఉన్నారు. కొత్త పాఠశాల భవన నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోదీ భారత సైన్యం నిర్మించిన 190 అడుగుల బెయిలీ వంతెనను సందర్శించారు. ఈ వంతెన గుండా నడిచి రక్షణ అధికారులతో మాట్లాడారు. స్థానిక ఆసుపత్రిని సందర్శించారు. బాధితులను పరామర్శించారు. అనంతరం కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, సీఎం పినరయి విజయన్, ఇతర అధికారులతో అనేక విషయాలను చర్చించినట్లు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి ఈ విపత్తు నుంచి రాష్ట్రం కోలుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తన వంతు సహాయ సహకారాలు అందిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం చర్యల్ని వేగవంతం చేయాలని మోడీ పినరయి విజయన్కు సూచించినట్లు తెలుస్తుంది.